భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా పుంజుకుంటున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ల మధ్య ఆర్థిక మరియు సామాజిక బంధాన్ని బలోపేతం చేసే ఒక మహత్తర ప్రాజెక్టుకు బీజం పడింది. అదే హైదరాబాద్ సమీపంలోని ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్లోని చారిత్రాత్మక బందర్ పోర్టు వరకు నిర్మించతలపెట్టిన 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ ప్రాజెక్ట్ కేవలం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచటమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్యం మరియు ఉపాధి అవకాశాలను కొత్త శిఖరాలకు చేర్చగలదని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక అలైన్మెంట్ను రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించింది. ఈ ప్రతిపాదిత రహదారి ప్రయాణించే మార్గం, దాని స్వరూపం, ప్రభావితమయ్యే గ్రామాలు మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికల గురించి ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం. ఈ ప్రతిపాదిత రహదారి ఒక సాధారణ జాతీయ రహదారి కాదు. ఇది ఒక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. గ్రీన్ఫీల్డ్ అంటే ఇప్పటికే ఉన్న రహదారులను విస్తరించకుండా కొత్తగా, ముఖ్యంగా వ్యవసాయ భూములు లేదా ఖాళీ ప్రదేశాల గుండా ఒక కొత్త మార్గాన్ని నిర్మించడం. దీనివల్ల నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు మరియు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రహదారిని అత్యంత ఆధునికంగా, విశాలంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఈ హైవేను ఏకంగా 12 వరుసలతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది పూర్తయితే దేశంలోనే అత్యంత విశాలమైన రహదారులలో ఒకటిగా నిలుస్తుంది. మొత్తం 297 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉండే ఈ రహదారి తెలంగాణ రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ మరియు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంగా ప్రయాణించి చివరికి బందరు పోర్టుకు అనుసంధానమవుతుంది. ఈ మార్గం ద్వారా తెలంగాణలోని పారిశ్రామిక ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే సరుకులను వేగంగా, సులభంగా ఓడరేవుకు తరలించడానికి వీలవుతుంది. ఇది ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించి రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఊపునిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ను ప్రకారం ఈ హైవే మొత్తం 2 రాష్ట్రాలు, 5 జిల్లాలు మరియు సుమారు 100 గ్రామాల మీదుగా వెళ్లనుంది. ఈ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించాల్సి ఉంది. ఆమోదం లభించిన తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక టీపీఆర్ తయారీకి ఒక కన్సల్టెన్సీని నియమిస్తారు. అక్టోబర్ 3వ వారానికి ఈ కన్సల్టెన్సీ ఎంపిక ప్రక్రియ పూర్తయితే డిసెంబర్ నాటికి పూర్తిస్థాయి అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డిపిఆర్ దశలో ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గంలో కొన్ని చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. భూమి లభ్యత, పర్యావరణ అంశాలు మరియు నిర్మాణ వ్యయం వంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని తుది మార్గాన్ని నిర్ణయిస్తారు. ఈ రహదారి మార్గంలో ఎన్ని వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలు, చెరువులు మరియు కుంటలు ఉన్నాయనే దానిపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. అయితే డిపిఆర్ ఖరారైన తర్వాతే భూసేకరణకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియనున్నాయి. తెలంగాణ పరిధిలో హైవే ప్రయాణించే గ్రామాలు పరిశీలిస్తే ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం ఈ ఎక్స్ప్రెస్ వే తెలంగాణలోని 2 కీలక జిల్లాలైన ఉమ్మడి రంగారెడ్డి మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలోని దాదాపు 40 గ్రామాల సమీపంగా వెళ్లనున్నట్లు భావిస్తున్నారు. ఈ మార్గం హైదరాబాద్కు సమీపంలోని తిప్పారెడ్డికి కుడివైపు నుండి ప్రారంభమవుతుంది. తెలంగాణలో హైవే ప్రయాణించే గ్రామాల జాబితా కింద ఇవ్వబడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మీర్ఖాన్పేట, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్గూడ, మంది, గౌరెల్లి, తక్కెలపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడెం, నల్లవెల్లి, మాల్, మంథన్ గౌరెల్లి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ్మడపల్లి, అజిలాపూర్, ఏరుగుండ్లపల్లి, కొండూరు, మరిగూడెం, రామ్రెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, చిట్టంపహాడ్, నాంపల్లి, మొహమ్మదాపురం, ఊట్లపల్లి, తేనెపన్నె, గుర్రంపోడు, చేపుపూర్, మొసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవిదేవులపల్లి, గొట్టెముక్కల మరియు అడవిదేవులపల్లి గ్రామాల సమీపంలో తెలంగాణ సరిహద్దు ముగిసి హైవే ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత ఈ రహదారి ఆంధ్రప్రదేశ్లోని
3 ముఖ్యమైన జిల్లాలైన పల్నాడు, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల మీదుగా బందరు పోర్టు వరకు కొనసాగుతుంది. ఈ పరిధిలో దాదాపు 60 గ్రామాల మీదుగా హైవే వెళ్లనున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అమరావతి రాజధాని నగరానికి సమీపం నుండి వెళుతూ లంకెళ్లపల్లి మీదుగా మచిలీపట్నానికి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో హైవే ప్రయాణించే గ్రామాల జాబితా ఇక్కడ ఉంది. పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని గ్రామాలు పరిశీలిస్తే కళ్లపల్లి, దైదా, వజీరాబాద్, పులిపాడు, దాచెపల్లి, ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచవరం, తురకపాలెం, మోర్జంపాడు, పిల్లుట్ల, శ్రీరుక్మిణిపురం, పాపాయపాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు, అమరావతి, పెరికపాడు, దొడ్లేరు, హసన్బండ, అనంతారం, గుడిపాడు, తల్లూరు, పెసపాడు, పండితాపురం, అమరావతి, పాటిబండ్ల, వేమారం, సిరిపురం, మందెపుడి, పాములపాడు, పొన్నికల్లు, నిడుముక్కల, లాం, గోరంట్ల, గుంటూరు, కంతేరు, కాజా, నంబూరు, చిలువరు, పెర్కలపుడి, దుగ్గిరాల, వల్లభాపురం, మున్నంగి, వల్లూరు, బద్రిరాజుపాలెం, కుమ్మమూడం, కపిలేశ్వరపురం, లంకపల్లి, చల్లపల్లి, నిమ్మక్కూరు, నిడుమోలు, గూడూరు, పేడన, మచిలీపట్నం. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక అలైన్మెంట్ మాత్రమని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా తన అభిప్రాయాలను అధికారికంగా వెల్లడించలేదని గమనించాలి. డిపిఆర్ రూపకల్పన సమయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చల అనంతరం ఈ మార్గంలో మార్పులు ఉండే అవకాశం బలంగా ఉంది. ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్టు వరకు ప్రతిపాదించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాథమిక అలైన్మెంట్ను ఆమోదించి డిపిఆర్ కన్సల్టెన్సీని నియమించడంతో ఈ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడుతుంది. భూసేకరణ ప్రక్రియ సవాలుగా మారినప్పటికీ ప్రభుత్వాలు సమర్థవంతంగా దీనిని పూర్తి చేస్తే ఈ రహదారి నిర్మాణం వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గటమే కాకుండా పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలకు భారీ ప్రోత్సాహం లభించి ఈ ప్రాంతం యొక్క ముఖచిత్రమే మారిపోతుంది.